హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను చక్కెర పొంగల్ నేను ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో చూసేద్దాము. ప్రాసెస్ చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో మెయిన్లీ హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనం ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకుంటే మనం క్విక్గా వెయిట్ లాస్ అవ్వగలము అని వాటి గురించి, అందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి మన ఛానల్లో ఉన్నాయండి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో ఏ టైప్ ఆఫ్ జ్యూసెస్ తీసుకోవాలి, అవి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనము ఎలా చేస్తామో చూసేద్దాము మన చక్కెర పొంగల్ని. ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. వీటిని నార్మల్గా కూడా రైస్లో వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయించుకుంటాను, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ పెసరపప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాసు. పెసరపప్పు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని కూడా రైస్లో వేసేసుకొని మంచిగా కడిగిన తర్వాత ఇప్పుడు నాకు 1.5 గ్లాస్ అయింది. 1 గ్లాస్ ఏమో రైసు, హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు. నేను 3 గ్లాసెస్ వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ గీ వేసాను, రైస్ మనకి పొడి పొడిగా రావడానికి. 3 విజిల్స్ వేయించాను, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, ఇప్పుడు నేను వేడిగా ఉన్నప్పుడే తీసానండి, కొంచెం ఆరితే ఇంకా పొడి పొడిగా వస్తుంది మనకి రైస్. ఒక ఫ్యూ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసినట్లయితే చక్కగా ఆరుతుంది, అప్పుడు పొడిగా కనిపిస్తుంది మనకి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మీకు ఎంత గీ అవసరమో అంత వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకొని ఫస్ట్ నేను ఇవి వేయించుకుంటాను. ఇవి వేయించేటప్పుడు ఇందులో నేను కిస్మిస్ వేయను, ఎందుకంటే కిస్మిస్ ఊరికి ఎగిపోతాయండి, అందుకే నేను నెక్స్ట్ వేస్తాను వాటిని. ఇంతవరకు వేయించుకొని ఒక బౌల్కి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కిస్మిస్ ఉంటుంది కదా, అవి తీసుకుని వాటిని మంచిగా వేయించుకుంటాను. వేయించుకుని వాటిని కూడా పక్కన పెట్టేస్తాను. తర్వాత మనము ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా టోటలీ రైసు, పెసరపప్పు. దానికి నేను 1 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ మెజర్ చేసామో అదే గ్లాస్తో నేను 1 గ్లాస్ బెల్లం తురుముకొని తీసుకున్నాను. మీరు 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ అవుతుంది, బట్ నాకు అంత ఎక్కువగా ఉన్నా నచ్చదు. సో దానికోసం నేను 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఒక స్పూన్ షుగర్ కూడా వేస్తానండి ఇందులో నేను టేస్ట్ కోసం. కొంచెం వాటర్, ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి ఆ బెల్లం మొత్తం కరిగే వరకు మనము ఇలా కుక్ చేసుకోవాలి. ఇందులో ఇది కుక్ అవుతున్న టైంలో ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ఇందులో ఒక స్పూన్ షుగర్ వేస్తానని చెప్పాను కదండి, ఆ షుగర్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఫస్ట్ మనం దీన్ని మంచిగా కుక్ చేసుకుని ఒకసారి పాకంలాగా ఫామ్ అవుతున్న టైంలో మనము ఫింగర్స్తో చెక్ చేసినట్లయితే మన 2 ఫింగర్స్ స్టిక్ అవ్వాలండి. మనము ఈ పాకం చెక్ చేసినప్పుడు ఎప్పుడైతే అలా స్టిక్కీగా ఉంటుంది అనిపిస్తుందో మనకి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనము దీనికి తీగ పాకాలు అట్లాంటివి కూడా ఏం అవసరం లేదండి. అలాగే మనము బెల్లము తురుముకొని వేసుకున్నాం కదండి, కంపల్సరీ నేనైతే దీన్ని ఫిల్టర్ చేస్తానండి. ఫిల్టర్ చేయకుండా అసలు ఇందులో కూడా యూస్ చేయను, ఎందుకంటే ఇందులో డస్ట్, రాళ్ళు, పీసులు ఇట్లాంటివి అన్నీ ఎక్కువగా వస్తున్నాయండి ఈ రోజుల్లో బెల్లంలో. అందుకోసం అని చెప్పేసి చెప్పాను కదండి, జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలు, అంతే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదండి. మనం ఇంట్లో రైస్ ఎలా కడిగి పెడతామో అట్లా. ఈ చక్కెర పొంగల్లో మనం పెసరపప్పుని వేయించడము చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కంపల్సరీ అలా వేయించుకొని చూడండి, మీకు టేస్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇందాక మనము కుక్కర్ లిడ్ ఓపెన్ చేయగానే చూపించాను, కొంచెం ముద్దగా అనిపిస్తున్నట్టుంది కదా, ఇక్కడ చూడండి పొడి పొడిగా ఉంది కదా. ఆ తర్వాత ఫిల్టర్ చేస్తున్నాను బెల్లం పాకాన్ని. ఫిల్టర్ చేసుకొని ఒకసారి మనం రైస్ మొత్తం కూడా అది కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం అలా మామూలుగా ఉంచేసినా ఓకే అండి. లేదు మాకు అంతగా కలవలేదు అనిపించినట్లయితే, కొంచెం వాటరీగా అనిపిస్తుంది అనుకుంటే ఫ్యూ మినిట్స్ మళ్ళీ మనం ఒకసారి స్టవ్ మీద పెట్టినట్లయితే ఇంకొంచెం దగ్గరగా అవుతుంది.
అప్పుడు మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ! క్యాష్యూ నట్స్, పిస్తా, ఆల్మండ్ అండ్ కిస్మిస్ వీటిని అందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసినట్లయితే టేస్టు సూపర్‌గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నెక్స్ట్ టైం చక్కెర పొంగలి చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ పెసరపప్పు వేయించండి. ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇది మాత్రం అసలు స్కిప్ చేయకుండా చేయండి. టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మెయిన్‌లీ మన ఛానల్‌లో ముందు చెప్పినట్లు వెయిట్ లాస్‌కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.